అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ బోండా చూపిస్తున్నానండి. ఈ బోండాలను ఒకసారి తిన్నారంటే కడుపు నిన్నా కూడా నిన్నట్టే ఉండదు, అంత రుచికరంగా ఉంటుంది. అసలు ఇది గోధుమ పిండితో చేసామన్న డౌట్ వస్తుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చూపించే కొలతలతో పక్కాగా మీరు చూసి చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బోండాల్ని ఒక్కసారి చేసి పెట్టారంటే వారానికి 4 సార్లు ఇదే చేయమని అడుగుతారు, అంత బాగుంటుంది. టీ టైంకి మంచి స్నాక్స్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. 2 వీడియోలకు వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా శనగపిండి కూడా తీసుకోండి. అలాగే 1/4 కప్పు దాకా బియ్యం పిండి కూడా తీసుకోండి, మంచి క్రిస్పీనెస్గా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 అంతా బాగా కలిసే విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది 1.5 కప్పు దాకా పోసుకోండి. ఇక్కడ మీరు వాటర్ ఒకేసారి పోయొచ్చు, లేదంటే కొంచెం కొంచెంగా కూడా పోసుకోవచ్చు. చేత్తో కలుపుకుంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇలా మిక్సర్ తీసుకొని బాగా కలుపుకోండి, అప్పుడే స్మూత్గా వస్తుంది పిండి కూడా. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా అంతా ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి. ఇలా 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. చేత్తో బాగా పిసుకుతూ కలుపుకున్నారంటే అందులో ఉన్న సారం అంతా పిండిలోకి దిగుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడే చూడండి, ఈ విధంగా రావాలి బోండాలు. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఈ విధంగా ఉండాలి. కలిపి పెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత బోండాలు వేసుకునే ముందుగా 1/4 టీ స్పూన్ ఇంగువ, 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. మీకు వంట సోడా ఇష్టం లేదంటే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఇడ్లీ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు, అప్పుడే బాగా పొంగుతాయి. అంతా ఇలా కలిపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను ఆల్రెడీ నూనె పోసుకొని వేడి చేసి పెట్టుకున్నాను. మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకోండి వేసేటప్పుడు, అప్పుడే పిండి అనేది కింద అడుగు అంటకుండా బాగా పొంగుతూ పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మంట సన్న మంట మీద పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. నూనె కూడా తక్కువగా తీసుకోండి, ఎందుకంటే తక్కువ నూనెతోనే తీసుకొని చేసుకోవచ్చు. ఇది నూనె అంతా ఎక్కువగా పీల్చవు కాబట్టి మీరు కూడా నూనె కూడా బాగా సేవ్ చేసుకోవచ్చు. తక్కువగా పోసుకొని ఇప్పుడు నూనెకి సరిపడంత వరకు బోండాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత గెరెట్ పెట్టుకొని 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ బోండాలు అసలుని తింటున్నప్పుడు ఎన్ని తినాలనిపిస్తుందో అన్ని తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. ఒక్కసారి మీరు తిని చూసారంటే అస్సలు వదిలిపెట్టరు, అలా ఉంటాయి. ప్రతిరోజు ఇదే చేయమంటారు. సో తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచిగా ఈ బోండాలు చేసి పెట్టుకొని తినండి, మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి. చూడండి, ఇప్పుడు మనకి గోల్డెన్ కలర్ వచ్చేసింది. 6-7 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకొని ప్లేట్లో మార్చుకుందాం. ఇంతేనండి, సింపుల్గా చేసుకునే గోధుమ బోండాలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎలా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో పైన తప్పకుండా నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలు కలుద్దాం. ధన్యవాదాలు.